హలో మచ్చా, 18th జూన్ 2025. ఏం బ్లూ కలర్ డబ్బా అనుకుంటున్నారా? ఏం లేదు, పెస్టిసైడ్స్ మందు కొట్టడానికి నేను మా మామను పిలుచుకున్నాను. చెరువులో ఉన్న నీరుకి మొత్తం అంతా మందు నీటిగా కలిపేసుకున్న, పురుగు మందు అంతా నీటిగాను. మొత్తం 10 డబ్బాల మందు కలుపుకున్న బకెట్లోకి. పెస్టిసైడ్ మందు నీటిగా బకెట్ లో కలుపుకున్న తర్వాత నేను చెరువులో ఉన్న నీరు తీసుకొచ్చి బిందులో నుండి మా మామ ట్యాంకులోకి పోస్తూ మా మామ ట్యాంక్ తెచ్చుకుని మా మామ స్ప్రే చేసినటువంటి విధంగా. మొక్కజొన్న పంటకు కత్తెర పురుగు ఎక్కువగా ఉంటే దాన్ని కంట్రోల్ చేయడం కోసం పెస్టిసైడ్ కొడుతున్న మా మామ పిలుచుకున్న పెస్టిసైడ్ చేయడానికి మొక్కజొన్న పంటకు స్ప్రే చేయడం చూడండి విధంగా. ఎర్లీ మార్నింగ్ వచ్చేసి పని స్టార్ట్ చేసాం, తొందరగా అయిపోవాలనే ఉద్దేశంతో స్ప్రే చేయడం మొదలు పెట్టేసాము ఎర్లీ మార్నింగ్. మామూలుగా ఎప్పుడైనా ఎటువంటి పంటకైనా స్ప్రే చేసేటప్పుడు డ్రమ్ లో నీరు పట్టుకునే వాళ్ళము. చెరువు దగ్గరగా ఉండడంతో చెరువులో నీరు తీసుకొచ్చి మొక్కజొన్నకు ఈ విధంగా స్ప్రే చేసాం చూడండి విధంగా. మొత్తం 15 డబ్బాల మందు కలుపుకున్న మా మామ స్ప్రే చేసినందుకు గాను డబ్బాకు 45 రూపీస్ చొప్పున తీసుకుంటాం అనమాట. మొక్కజొన్న కత్తెర పురుగు కంట్రోల్ చేయడానికి ఎటువంటి పద్ధతులు యూజ్ చేస్తారు కామెంట్ తెలిసి మర్చిపోకుండా మీరు కూడాను. మొక్కజొన్న పంట పెట్టేసి నెల అయింది, కత్తెర పురుగు కంట్రోల్ కోసం మందు స్ప్రే చేస్తున్నాం చూడండి విధంగా. పెస్టిసైడ్ మందులు స్ప్రే చేయడం కోసమని చెరువులో నీరు తీసుకొచ్చి మందు కొడుతున్నాం ఈ విధంగా. మీరు కూడా చెరువులో నీరు వాడుతున్నారో లేదో కూడా కామెంట్ తెలియజేయమని మర్చిపోకుండా. సబ్స్క్రైబ్ చేసేందుకు అందరికీ ధన్యవాదాలు.